వలసదారులను స్వదేశాలకు పంపించే కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. గత కొంతకాలంగా వివిధ దేశాలకు చెందిన అక్రమ వలసదారులను పంపించేస్తున్న అమెరికా భారత్కు చెందిన చాలా మందిని తిరిగి స్వదేశానికి పంపించివేస్తోంది. ఈ క్రమంలోనే మరో 2 విమానాల్లో మరింత మంది భారతీయులను స్వదేశానికి పంపించేందుకు అమెరికా సిద్ధమైంది. వీటిలో మొదటి విమానంలో 119 మంది రానున్నట్లు సమాచారం. శనివారం రోజు ఎప్పుడైనా ఈ ఫ్లైట్ అమృత్సర్లో దిగనుంది. అయితే మరో విమానం ఎప్పుడు ల్యాండ్ అవుతుందనే దానిపై అస్పష్టత నెలకొంది. ఇక అక్రమ వలసదారులను తరలించడానికి C-17 గ్లోబ్ మాస్టర్ 3 యుఎస్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్లో తరలిస్తున్నారు. తొలి విమానంలో రానున్న 119 మంది భారత వలసదారుల్లో 67 మంది పంజాబ్కు చెందినవారు కాగా 33 మంది హర్యానా, 8 మంది గుజరాత్, 3 ఉత్తరప్రదేశ్, మరో 2 చొప్పున గోవా, రాజస్థాన్, మహారాష్ట్ర, 1 జమ్మూ కాశ్మీర్, మరొకరు హిమాచల్ ప్రదేశ్ వాసులు ఉన్నట్లు సమాచారం. అక్రమ వలసదారులందరినీ వారి స్వదేశాలకు తిరిగి పంపే వరకు ప్రతి వారం బహిష్కరణ ప్రక్రియ కొనసాగుతుందని అమెరికా అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే 104 మంది భారతీయులను అమెరికా వెనక్కి పంపింది. ఆ సమయంలో వాళ్ల చేతులకు సంకెళ్లు, కాళ్లకు గొలుసులు వేయడం వివాదాస్పదమైంది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భారత ప్రధాని మోదీ ఇటీవలే భేటీ అయ్యారు. ఈ భేటీలో సంకెళ్ల అంశంపై చర్చించారు. చట్టవిరుద్ధంగా అగ్రరాజ్యంలో నివసిస్తున్న భారతీయులను స్వదేశానికి తీసుకొస్తామని మోదీ కూడా ప్రకటించడంతో ఈసారి ఎలాంటి సంకెళ్లు లేకుండానే అక్రమ వలసదారులు వచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. అక్రమ వలసదారులకు చెందిన ఫ్లైట్లను అమృతసర్లో ల్యాండ్ చేయడానికి గల కారణాలను కేంద్రం చెప్పాలని పంజాబ్ రాష్ట్ర సీఎం భగవత్ మాన్ పేర్కొన్నారు. ఇది పంజాబ్ రాష్ట్ర ప్రాముఖ్యతను దెబ్బతీయడమేనని అన్నారు. పంజాబ్ను డిపోర్టేషన్ సెంటర్గా కేంద్రం మారుస్తోందని విమర్శించారు. అయితే అక్రమ వలసదారుల్లో పంజాబ్కు చెందిన వాళ్లే ఎక్కువగా ఉండడంతో అక్కడే ల్యాండ్ చేయాల్సి వస్తుందని కొంతమంది అధికార వర్గాలు చెబుతున్నాయి.